మొదటిగా చక్కటి వాతావరణం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం స్వరముతో. హల్లెలూయా. అదే రీతిగా దేవుని చేతిలో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటున్నారు. వారందరూ ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు. వారందరికీ పేరు పేరున ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అదే రీతిగా కూడి వచ్చిన వారికి ఈ ప్రాంతం పట్ల ఆత్మల పట్ల భారముతో బాధ్యతతో ఈ సన్నిధికి ఆహ్వానం పలికిన ఐజాక్ అయ్య గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ ప్రాంతంలో సాక్ష్యం చెప్పుటకు ఈ యొక్క ప్రాంతానికి పరిచయం చేసిన మోసెస్ డానీ గారికి కూడా ఎక్కడున్నా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నా యొక్క జీవితంలో దేవాతి దేవుడు పాపపు బంధకముల నుంచి ఏ విధంగా విడుదల దయచేసి ఉన్నారో, ఆ పాపపు బంధకంలో నేను జీవిస్తున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ ఉన్నానో, ఈరోజు మీ ముందల నా యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకుంటాను. క్షమించాలి. అయ్యగారంత అర్హత ఇంకా దేవుడు ఈ వ్యక్తికి ఇవ్వలేదు. ప్రస్తుతానికి సాక్షిగానే వాడబడుతున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. జీవప్రదాత మీ ఘనమైన నామమునికి వేలాది వందనములు. మొదటిగా తండ్రి నాయన, మరి సమయంలో సాక్ష్యము పంచుకుంటుండగా సమయమంతటిని నాయన మీ చేతికి అప్పచెప్పుచున్నాం. వినగలే చెవులు, గ్రహించగలే మనసు దయచేయండి. ఆత్మ తండ్రి, ఏ అతిక్రమంలో అయితే ఇక్కడ మేము ఒప్పుకుంటున్నామో ఆ పరిస్థితుల్లో ఎవరైతే బందీలుగా ఉన్నారో వారు హృదయాల్ని నాయన ఈరోజు మీరు దర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, కనపడుతున్న ఫోటోల ద్వారా చెప్తున్న సాక్ష్యం ద్వారా నీ బలము నీ శక్తి ప్రతి ఒక్కరికి అర్థమవుటకు కృప చూపిస్తారని, నీకు సమస్తము సాధ్యమే, ఎటువంటి స్థితిగతులైనా మార్చగల సమర్థులు అని ప్రతి ఒక్కరూ గ్రహించుటకు కృప చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఆవేశపడకుండా ఆలోచించే ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసు నామంలో మీ సహాయం వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని జనాంగమా, విజయవాడ ప్రాంతం నుంచి దేవాతి దేవుడు మీ మధ్యలోనికి తోలుకొని వచ్చున్నారు. మా జీవితంలో మరి ఏ విధంగా జీవించున్నామో మీకు కంటికి కనబడేటట్టు అక్కడ ఎల్ఈడి వాళ్ళు ప్రతి ఒక్క ఫోటో కనపడుతుంది. ఏ మాట అయితే చెప్తున్నామో దానికి తగ్గట్టే, ఏది అబద్ధమైతే కాదు, ప్రతిదీ సత్యమే ఇక్కడ పలకాలి. ఆమేన్. అయితేనండి, విజయవాడ ప్రాంతంలో నా తల్లిదండ్రులకు ఒక 3 సంతానము పుడుతూ వచ్చారు. మేము చేసే భక్తి వేరు, మేము చేసే వృత్తి కూడా వేరన్నమాట. తల్లిదండ్రులు అప్పారావు గారు, లక్ష్మీ గారుగా పిలువబడుతూ వారి 3 కుమారుల యొక్క పేర్లు, పెద్దామె పేరు దుర్గాదేవి, సత్యవతి, ఆ తర్వాత వ్యక్తినైన నా యొక్క పేరు బంగారు సాయి కుమార్గా పిలుస్తూ ఉండేవారు. ఆ రకంగా జీవిస్తున్న మా కుటుంబంలో నా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రేమిస్తూ, చాలా అంటే చాలా కష్టపడుతూ నా భవిష్యత్తు బాగుండాలని వారి యొక్క కడుపు మార్చుకొని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూ ఉండేవారు. వారు ప్రేమించే ప్రేమని గ్రహించలేని సమయంలో నా బాల్య దినముల నుంచే సహవాసం అనుకుంటూ, స్నేహితులు అనుకుంటూ వారితోనే ఎక్కువ గడిపే వ్యక్తిగా మారుతుంది. వారితో జీవిస్తూ దొంగతనాలకు పాల్పడే వ్యక్తిగా, బాల్య దినాల నుంచే ఈ యొక్క చెడు వ్యసనాలకి అలవాటు పడ్డ వ్యక్తిగా మారుతూ వచ్చాను. అటువంటి సమయంలో తల్లిదండ్రులు అనుకుంటున్నారు, మా అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉంటాడు మా అబ్బాయి అనే ఒక ఆలోచనలతో వారుంటే, నేనేమో స్కూల్కి వెళ్లకుండా ఎక్కొట్టేస్తూ రోడ్లంటి తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ చెడుకు బాగా అలవాటు పడిపోయిన వ్యక్తిని. అలా మెల్లమెల్లగా వయసు పెరుగుతుండగా నా సహవాస క్రియలన్నీ సినిమాలతోనూ వాటిలో కనపడే ప్రేమ చిత్రాలు ఎంతగానో నన్ను ప్రభావితము చేస్తూ ఉన్నాయి. తల్లిదండ్రులు వారు వీళ్ళు కాళ్ళు పట్టుకొని వేలల్లో కాన్వెంట్ స్కూల్లో ఫీజులు కడుతుంటే వారి ప్రేమను గ్రహించని నేను మాత్రము ఈ సినిమాల ప్రేమలో ఉన్న ప్రేమను చూసి అదే నిజమైన ప్రేమ కాబోలనుకుంటూ ఒక
అమ్మాయిని ప్రేమించడం జరిగింది. అటువంటి వయసులో, ఆ టీనేజ్లో ఏమి జరుగుతుందంటే, ఒకరోజు ఆమె అంటా ఉన్నారు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఈ లోకపరమైన ప్రేమ ఎప్పుడైతే విఫలమైందో, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనే మాట వినడం జరుగుతూ ఉందో, ఈ సినిమాల్లో బాగా చూసి చూసి ఆరితేరిపోయిన వ్యక్తిని కాబట్టి, ఈ ప్రేమ విఫలమైపోతే ఆ ప్రియుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ ప్రవర్తన అంతా నా జీవితంలో ప్రభావితం అవుతుంది. సమాధానం లేదు, హృదయం అంతా బరువుగా ఉంది, ఒక రకమైన డిప్రెషన్లు. ఈ సినిమాల్లో ప్రేమ విఫలమైపోతే చచ్చిపోతున్నారు, లేకపోతే ఆ యొక్క ప్రేమించిన అమ్మాయినే చంపుతున్నారు. ఇటువంటి యొక్క కార్యక్రమాలు చూసే నా మెదడులో కూడా అటువంటి ఆలోచనలు ఎగుతున్నాయి. ఏమో తెలుసా, సమాధానం కావాలి, హృదయం అంతా డిప్రెషన్లో, ఒక రకమైన యాంగ్జైటీలో ఉన్నాను, నాకు సమాధానం ఇచ్చేవి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా మత్తు పదార్థాలు, డ్రగ్స్ ఇవే సమాధానం ఇస్తున్నాయి అని సినిమాలో నేర్చుకోవడం జరుగుతూ వచ్చింది. ఆ ప్రభావితం ఎటు తీసుకువెళ్ళిందంటే, సాయి కుమార్గా పిలువబడే నేను బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా పేరు పెట్టుకొని, ఆ సినిమా విఫలమైపోతే ప్రియుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ రకమైన అలంకరణతో, ప్రేమ విఫలమైపోతే బ్లేడ్లు పట్టుకొని చేతులు కోసుకుంటారు కదా సినిమాల్లో, ఆ విధమైన ప్రవర్తనతో శరీరాన్ని ఘాట్లు పెట్టుకోవడం, బెజవాడ బ్యాడ్ బాయ్ సాయిగా ఒక పేరు పెట్టుకోవడం, ఆ పేరుకు తగ్గ వ్యక్తిగా ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా మారుతూ, వ్యసనాలతో సావాసం చేస్తూ, మూర్ఖపోయిన స్వభావంతో జీవిస్తున్నాను. తల్లిదండ్రులు వారు ఎంతో ప్రేమ చూపిస్తే వారి ప్రేమను గ్రహించలేని నేను ఈ మధ్యలో వచ్చిన సగము ప్రేమ కోసం ఇటువంటి పాపిష్టి వ్యక్తిగా మారడం మొదలవుతూ ఉంది. మరి ఏ తల్లి అయినా సరే అటువంటి అలంకరణతో ఉంటున్న కొడుకుని యాక్సెప్ట్ చేసిద్దా? సంతోషపడతారా తల్లులారా? అబ్బే పడరు, కన్నీళ్ళు. మరి మా భక్తి వేరని చెప్పిన్నాను కాబట్టి దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు. మేము చేసే భక్తి వేరు, మా తల్లిగారు చేసే పూజలు పునస్కారాలు వేరు, వారు మొక్కే మొక్కులు వేరన్నమాట. క్రైస్తవ్యం అంటే మాకు తెలియదు. విజయవాడ ప్రాంతంలో గుణదలలో క్రీస్తురాజపురం అనే ఏరియా పక్కన ఉండే వ్యక్తులైన మాకు యేసు ప్రభు వారి గురించి అంతగా తెలియదు. మేము చేసే భక్తి వేరు. ఎవరిని విమర్శించడానికి రాలేదు సుమి, సాక్ష్యం అంటే ప్రతిదీ చెప్పాలి కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. తన కొడుకు ఆ విధంగా పాడైపోతుంటే తల్లిగారు ఏదో విధముగా తన బ్రతుకు మారిపోవాలనే ఆశతో, ఆలోచనతో దీక్షమాలలు వేపిస్తూ ఉన్నారు. 40 రోజులు దీక్ష చేసి నేను 41వ రోజు మళ్ళీ బారు షాపు వేపే పాకులాడుతూ ఈ డ్రగ్స్తో సావాసం చేస్తున్నాను. ఎక్కువ గంజాయితో సావాసం చేస్తూ ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అనేక మంది చెడు స్నేహితులు ఎక్కువైపోతున్నారు. బ్యాడ్ బాయ్స్ అంటే గంజాయి, గంజాయి అంటే బ్యాడ్ బాయ్స్ అని ఒక పేరు వచ్చేసింది. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ పర్సన్గా అయిపోతూ ఉన్నాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి బాగా అలవాటు పడిపోతున్న వ్యక్తిని నాకు తనమన అర్థం కావట్లేదు, తల్లి ప్రేమ అర్థం కావట్లేదు. మత్తుకు బానిసైపోయిన తర్వాత అమ్మ ప్రేమ అర్థం కావట్లేదు. వారు ఏ విధంగా కష్టపడ్డారో కూడా వారి గురించి ఆలోచించట్లేదు. ఇదే నోడుతో అమ్మని తిట్టే వ్యక్తిగా, ఇదే చేత్తో తండ్రిని కొట్టే విధంగా అటువంటి మూర్ఖపు ఆలోచనలు, పోలీస్ స్టేషన్లో ఏమైతే బ్లేడ్ బ్యాచ్, దొంగతనం, మర్డర్ చేసేవాళ్ళు ఇటువంటి యొక్క కేసులకు సంబంధించిన వ్యక్తులైతే ఉంటారో అటువంటి బ్లేడ్ బ్యాచ్తో సావాసం చేస్తూ దొంగతనాలకు ఏర్పడుతూ వచ్చిన డబ్బులతో మళ్ళీ మత్తు పదార్థాలతోనే సావాసం. ఎందుకయ్యా ఈ మత్తు పదార్థాలతో సావాసం అంటే సమాధానము కోసము, ప్రశాంతత కోసము, టెన్షన్ పోవాలని ఈ సినిమాలో ఏ విధంగా అయితే ఆ హీరో గారు ప్రవర్తిస్తున్నారో అటువంటి సమాధానం మాకు రావాలని ఒక భ్రమలో వాటితో సావాసం చేస్తున్నాం. వాస్తవానికి టెన్షన్ పోలేదు, వాస్తవానికి సమాధానం రాలేదు. కానీ కొద్ది సంవత్సరాల్లో, చిన్న వయసులో 25 సంవత్సరాల్లోనే ఈ అవయవాలన్నీ పాడైపోవడం మొదలవుతూ ఉన్నాయి. ఊపిరితిత్తులు 25 సంవత్సరాలుగా పాడైపోతున్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్లు అయిపోతున్నాయి, పేగులు పాడైపోతున్నాయి. తాగి తాగి పేగులు బాగా దగ్గరగా అయిపోయి తినే తిండి అరగక, మోషన్ అవ్వక ఆ యొక్క నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్ రావడం మొదలవుతుంది. అటువంటి బలహీనం అయిపోయి హాస్పిటల్ చుట్టూరు తిరుగుతున్నాను. అనేక మంది స్నేహితులు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా సలమ కొట్టించుకునే ఒక డాంబికమైన జీవితం ఉంది. రాజకీయ నాయకులు అనుకుని తిరిగి వారు ఏం చెప్తే దానికి తల ఊపుతూ ల్యాండ్ సెటిల్మెంట్లు అనుకుంటూ పరిగెడుతున్నాము. కానీ కన్న తల్లిదండ్రుల యొక్క మాటని విధేయత చూపించే వ్యక్తులుగా మేమైతే లేమండి. మా ఇష్టం, మా జీవితం అనుకుంటూ విర్రవీగుతున్నాను నేను. వాస్తవానికి బాల్య దినంలోనే చెడ్డ వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో నా జీవితంలోనికి ఎవరు వచ్చారంటే
క్రైస్తవులు వచ్చారు. ఆ బాలుడు నడవలసిన త్రోవ నాకు నేర్పించుటకు క్రైస్తవులు వచ్చారు. దేవుని సన్నిధికి వెళ్ళిన నేను గారాబంతో పెరిగిన వ్యక్తిని కాబట్టి మాట వినని స్వభావంతో నా ఇష్ట ప్రకారంగా దేవుని సన్నిధిలో జీవిస్తూ అక్కడ ఒకరోజు గిఫ్ట్ ఇవ్వలేదనే కారణంతో ఇంత రాయి శ్రేసి వచ్చేసి అటువంటి చెడ్డ స్వభావంతో దేవుని సన్నిధికి వీపు చూపించాను. అది బాల్య దినములు. అయితే యవ్వన ప్రాయములో అదే విధంగా పాడవుతున్నానుగా, వ్యసనాలతో బందీనైపోయి విడుదలేక వాటికి బానిసనైపోతూ ఉన్నానుగా. ఆ రకంగా శరీరం అంతా బలహీనపడిన తర్వాత ఏమి జరుగుతూ వచ్చిందంటే, నేను పుట్టిన ఊరు పక్కనే అనకాపల్లి పక్కన కసింకోట అనే మా అమ్మమ్మ ఊరు ఉంటుంది. ఆ ఊరు రావడం జరుగుతూ వచ్చింది. ఆ ఊరికి వచ్చిన తర్వాత ఆ సమయంలో అటువంటి చెడు ప్రవర్తనలో జీవిస్తుండగా మళ్ళీ నా జీవితంలోనికి ఒక క్రైస్తవుడు వచ్చాడు. ఆ క్రైస్తవుడు ఎవరంటే సూర్యనారాయణ, ఆయన గారి పేరు. ఆ సూర్యనారాయణ గారు ఒకప్పుడు నాతో పాటు ఎలా పడితే అలా ఈ లోకంలో పాపాన్ని జుర్రుకున్న వ్యక్తి. ఆ సూర్యనారాయణ గారు నా దగ్గరకు వచ్చి ఏ విధముగా వచ్చాడంటే, రూపాంతరం చెందిన వ్యక్తిగా, ఆ పాపపు వ్యసనం నుంచి, పాపపు బంధకం నుంచి విడుదల పొందుకున్న వ్యక్తిగా, మార్పు చెందిన వ్యక్తిగా, బాప్తిసం పొందుకొని క్రైస్తవుడిగా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అరే సాయి, మత్తు పదార్థంలోనే జీవితం అనుకున్నాం, లేకపోతే అమ్మాయిల దగ్గరే జీవితం అనుకున్నాం, లేకపోతే డాంబికమైన జీవితం దగ్గరే ఆనందం అనుకున్నాం. ఇవన్నీ మనల్ని నాశనం చేస్తున్నాయి రా. నాశనం అయిపోయిన నా జీవితాన్ని జీవంగల దేవాతి దేవుడు, ఆయన జీవంగల వాక్కు ద్వారా దేవుడు నా బ్రతుకుని బాగు చేశారు. నా బ్రతుకుని బాగు చేసిన దేవుడిని నీ బ్రతుకు కూడా బాగు చేస్తాడు. ఒక్క అవకాశం ఇస్తావా అని అడుగుతుంటే, మరి మేము ఎవరం కాదని చెప్పాను. మొదటగా మా భక్తి వేరని చెప్పి ఉన్నావు కదా. ఎవరిని విమర్శించడానికి కాదు, మళ్ళీ చెప్తున్నాను. నా బాడీ మీద ఇక్కడ మొదలు పెడితే నా కాళ్ళ వరకు నా ఒళ్ళంతా పచ్చబొట్లే కనపడతాయి. ఈ భాగంలో చూసుకుంటే ఒక అఘోరా తపస్సు చేసే పచ్చబొట్టు కనపడుతుంది. మెడ మీద గమనిస్తే ఒక శివలింగం కనపడుతూ ఉండుద్ది. తను అంటున్నాడు క్రైస్తవుడు, అయ్యా ఒక్క అవకాశం దేవుని సన్నిధికి రావచ్చుగా, నా జీవితాన్ని బాగు చేసిన దేవుడు నీ జీవితం కూడా బాగు చేస్తాడంటే, ఎంతసేపు క్రైస్తవ్యం అంటే మత మార్పిడి తల్లలో దేవుడు అంటున్నాను. ఒరే, నేను భక్తి చేసే విధానం వేరు, నేను సోమవారం వస్తే ఎక్కడ పరిగెడుతున్నా తెలుసు, ఇదిగో ఏ రకంగా నా అలంకరణ ఉందో చూసావు కదా, నువ్వేంటి నాకు చెప్తున్నావు హల్లెలూయా బ్యాచ్గా అనుకుంటూ మాట్లాడే విధానంగా నేను మాట్లాడుతున్నాను. దేవుని యొక్క ప్రేమ రుచి చూసిన వ్యక్తి, నాతో పాటు తాగి తందలాడే వ్యక్తి జీవితం మార్పు చెందితే ఆ మార్పును గమనించకుండా, ఆ యొక్క వాస్తవంలోకి వెళ్ళకుండా, నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నా గొప్ప అనుకుంటూ విర్రవిగుతూ జీవిస్తున్నాను. అతను అంటున్నాడు, అరే దేవుడు మతాలు మార్చడానికి రాలేదురా, మతాలు స్థాపించడానికి రాలేదురా, పాడైపోయిన జీవితాన్ని బాగు చేయడానికి వచ్చిన సమర్థుడు ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తయ్యా. నా మాటినరా ఈ మొత్తంతా మనల్ని పాడు చేస్తుందిరా అని ఆ స్నేహితుడు పిలుస్తుంటే పట్టించుకోవట్లేదు. బంధుప్రియులు అంటున్నారు, అయ్యా నీతో పాటు తాగినోడు, నీతో పాటు చేసినోడు, నీతో పాటు అన్నలాడినోడు, వాడి జీవితాన్ని చూసావా యేసుప్రభు వారు ఏ విధంగా బాగు చేస్తున్నారో, ఆయనతో పాటు దేవుని సన్నిధికి వెళితే నీ జీవితం బాగుపడుతుంది కదా అంటున్నారు. నేను అంటున్నాను, నీ జీవితము గురించే నీకు తెలియదు, నా జీవితం నీకెందుకు, అన్నం పెట్టే మా అమ్మ నాన్న మాట ఆలకించిన, నువ్వెవరు నాకు చెప్తున్నావు అనుకుంటూ అటువంటి భూతు పురాణంతో నా ప్రవర్తన ఉంటా ఉండేది. చుట్టుపక్కల అందరూ అనుకుంటున్నారు, వీడు చనిపోతే బాగుండు, ఎవరి మాట లెక్క చేయడు, అసలు ఇతరు అనుకుంటే చీదరించుకునే సాక్ష్యం కలిగి జీవితం ఉండేవాడిని. కసింకోటలో ఉన్నవారు ఎవరంటే అమ్మమ్మ గారు. ఆమె ఎవరో కాదో ఒక క్రైస్తవురాలు అన్నమాట. ఆ క్రైస్తవురాలు తన మనవడ కోసం బంగా ప్రార్థన చేస్తూ ఉండేది. అందరూ అంటున్నారు, వాడి జీవితము ఆ పాపపు బంధకాలతోనే, ఆ యొక్క రోత బతుకుతోనే నాశనం అయిపోతుంది తప్ప మీ మనవడు బాగుపడ్డో అని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మనుషుల మాటలు పట్టించుకోలేదు, సిచ్యువేషన్ గమనించలేదు. మనుషుల్ని బాగు చేసే దేవుడి వైపు చూస్తే చేతులపై ఎత్తుతూ ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు ఫలితమే ఈరోజు మీ ముందు సాక్ష్యంగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ రకంగా ప్రయాసపడుతుంటే క్రైస్తవ్యంలో మార్పు చెందాలని సువార్త ప్రకటిస్తుంటే ఇదే నోడుతో హల్లెలూయా బ్యాచ్ అని తిడుతున్నాను. దైవజనులు అంటున్నారు, దైవజనులు అయ్యా దేవుని సన్నిధికి రా, దేవుడిని బ్రతుకుని బాగు చేస్తాడు, ఎందుకు నీ జీవితాన్ని అలా పాడు చేసుకుంటావు, నీ కోసమే ప్రార్థన చేస్తున్నాం అంటున్నారు. ఒక ఆదివారం పూట దేవుని సన్నిధికి వెళితే వారు ఎంతో ప్రయాసతో మాట్లాడుతున్నారండి దైవజనులు, అయ్యా
దేవుని చేతిలో బాణముగా ఉండవలసిన జీవితం నాయన అని మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలు ఏమీ లెక్క చేయట్లేదు. దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినపడుతున్నాయి, ఏమి లెక్క చేయకుండా ఈ చెవి నుంచి వదిలేస్తున్నాను. ఎక్కడైతే మనకు ఆరోగ్యం వచ్చేయాలనే ఒక ఆలోచనతో హాస్పిటల్ అన్నీ తిరుగుతున్నాను. యవ్వన ప్రాయములో ఒక 60 సంవత్సరాలకు రావాల్సిన రోగాలన్నీ వచ్చి వేస్తూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలా బలహీనం అయిపోయినండి. నోట్లోంచి బ్లడ్ పడడం మొదలవుతుంది. చాలా సన్నగా మారిపోతూ వచ్చాను. కానీ అహంకారం తగ్గల, గర్వం తగ్గల, నాకేంటి అనే అహం ఎగురుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రతి ఆదివారం పూట దేవుని సన్నిధికి అయితే వస్తున్నాను, కానీ హృదయపూర్వకంగా ఆ మాటలు ఈ హృదయం అనే పలక మీద నేను పెట్టుకోవట్లేదు. దేవుని యొక్క మాటని ఆనుకోవట్లేదు, అనుసరించట్లేదు. ఏదో వస్తున్నాను, ఒక నామకార్థ క్రైస్తవుడిగా వస్తున్నాను, వైట్ షర్ట్ వేసుకునేవాడిగా వస్తున్నాను తప్ప హృదయం అంతా చీకటితో నేను నింపబడిపోతూ ఉంది. దైవజనులు ఎంతగానో ప్రార్థన చేస్తున్నా, కన్నీరు కారుస్తున్నా, వారి యొక్క ప్రయాస గమనించకుండా ఇష్టానుసారంగా వారితో బూతు మాటలు మాట్లాడుతున్నాను. నేను వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాను. దేవుడు వారి ద్వారా ఈ పాపిష్టి జీవితానికి ఆనాడు స్వస్థత కలిగించారు. ఆ స్వస్థత పొందుకున్న నేను ఎటువంటి కృతజ్ఞత లేనివాడిగా వీపు చూపించి మళ్ళీ బయటకు వచ్చేసానండి. దేవునికి వీపు చూపించి బయటకు వచ్చేసి మళ్ళీ లోకంతో కలిసిపోతూ దేవుడిచ్చిన బలం అంతటిని మళ్ళీ లోకాన్ని ఖర్చు పెడుతూ, మళ్ళీ వ్యసనాల దగ్గర ప్రాకులాడుతూ, మళ్ళీ యొక్క వ్యభిచార గృహాలకు ప్రాకులాడుతూ, మళ్ళీ పెళ్ళి అయిపోయిన యొక్క స్త్రీని ప్రేమించడం మొదలు పెడతాం జరుగుతుంది. విజయవాడ ప్రాంతం వచ్చాక బైబిల్ పట్టుకొని వచ్చాను నేను. ఆ బైబిల్ పట్టుకున్న నేను మూలపడేసి, నేను చేసే భక్తి ఒకటి ఉందని అనుకుంటూ స్నానం చేస్తే ప్రార్థన చేసుకుంటాను, చాలు సరిపోద్ది అనుకుంటున్నాను. అందరి దేవుళ్ళు యేసుబాబు కూడా ఒకటే అనుకుంటున్నాను తప్ప ఆయన గురించి నేను, ఆయన నీతి గురించి, ఆయన రాజ్యం గురించి వెతకట్లేదు. ఆ రకంగా ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందంటే ఉన్న బలము కూడా క్షీణించిపోతూ ఉంది. బలం ఉన్నప్పుడు అందరూ ఒక రకంగా ప్రవర్తిస్తే బలహీన అయిపోయిన తర్వాత వేలల్లో స్నేహితులు ఉన్నారుగా, తృణీకరిస్తున్నారు. అరే ఎక్కడికి వెళ్ళినా నువ్వు బెస్ట్ ఫ్రెండ్ రా అనుకుంటూ రీల్స్లో బాగానే కనపడుతున్నాయి ఫ్రెండ్స్ గురించి, కానీ రియాలిటీలోకి వస్తే ఏ ఒక్క స్నేహితుడు అక్కడికి రావట్లేదు. అటువంటి పరిస్థితుల్లో జరుగుతున్న సందర్భం ఏంటంటే డబ్బు కోసం ప్రాకులాట మొదలవుతుంది. నేను అనుకుంటున్నాను, డబ్బు ఉంటే ఈ లోకంలో ఏదైనా సాధించవచ్చు, డబ్బు ఉంటే ఏదైనా మన కాళ్ళ దగ్గరికి వచ్చి పడిద్ది అనే ఒక అహంకారంతో ఉంటున్న సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? డబ్బు కోసము పరిశుద్ధమైన గ్రంథాన్ని చేతబెట్టుకొని ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలకి గంజాయిలు కొనుక్కోవడానికి బయలుదేరుతున్నాను. నేను చేసేది తప్పు అనే ఒక గ్రహింపు లేనివాడిగా జీవిస్తున్నాను. డబ్బు ఉంటే చాలే, చాలా డబ్బు వస్తుంది, అక్రమంగా సంపాదించినవి చాలా డబ్బు వస్తుంది, రాజకీయ నాయకుల తిరుగుతాంగా బాగానే వస్తాయి. కానీ ఆ డబ్బు ఉన్నప్పుడు నేను అనుకున్నాను అన్నీ నా కాళ్ళ దగ్గర పడతాయి అనుకున్నాను. కానీ వాస్తవానికి ఏం జరుగుతుందంటే నా శరీరంలో బలము లేదు. వాస్తవానికి ఆ బలాన్ని నేను కొనలేకపోతున్నాను. డబ్బు ఉంది కానీ సరైన తిండి తినలేకపోతున్నాను. డబ్బు ఉంది కానీ ఒక మంచి నిద్ర రావట్లేదు. నైట్ అయితే డబ్బు ఉంది, ఒక మనశ్శాంతమైన నిద్ర రావట్లేదు. అటువంటి జీవితానికి వెళ్ళిపోతుంది. అయినా కూడా ధనాపేక్ష వ్యామోహం ఎక్కువైపోతూ వాటితో సావాసం చేయడం మొదలు పెడుతున్న సమయంలో ఒక 262 కేజీలు గంజాయిని వేరే రాష్ట్రానికి తరలించాను నేను. డబ్బులు ఎక్కువ వచ్చేస్తున్న భ్రమలో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైందంటే సెకండ్ లాక్డౌన్లో సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో అడుక్కునే వారి పక్కన పడుకునే పరిస్థితి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? అటువంటి అక్రమైన మార్గంలో మోసం ఎదురవుతుంది. నా స్నేహితుడైన క్రైస్తవుడు అంటున్నాడు, ఏమన్నా తెలుసు, ఎన్నో మార్లు హెచ్చరిస్తున్నాడు, అరే నువ్వు దేవుడు అంటున్నావు, మళ్ళీ లోకంలో పడి ఇష్టానుసారంగా తిరుగుతున్నావు, నువ్వు ఎప్పుడో మరణించవలసిన వ్యక్తి అయ్యా, నువ్వు ఎప్పుడో ఆ బైక్ రైడింగ్లోనే మరణించవలసిన వ్యక్తి అయ్యా. ఆ బైక్ రైడింగ్లో ఎన్నో మార్లు ఎన్నో రకాలుగా తలకై పగిలిపోయేది. మన స్నేహితులు ఎంతోమంది లేరు ఈరోజు నువ్వు బతుకున్నావంటే దేవుని యొక్క కృపరా. నేను అనేవాడిని ఇదంతా నా లక్కు, నా అదృష్టమై ఉన్నది అంటా ఉంటే అతను అంటాడు క్రైస్తవుడు, ఇది నీ లక్కు కాదయ్యా, దేవుని కృప అయి ఉన్నది. దేవుడు అవకాశం ఇస్తున్నారా? దీపం ఉన్నప్పుడే ఇంటిని చక్క పెట్టుకోమంటున్నాడు దేవుడు. నా మాట వినిసాయి, నువ్వు ఈ విధంగా ప్రవర్తించడం నీకు మంచిది కాదురా అని ఎన్ని మార్లు స్నేహితుడు గద్దిస్తున్నా అటువంటి నిజమైన స్నేహితుడిని విడిచిపెట్టేసి లోకంలో గ్యాస్ కొడుతూ నువ్వు సూపరు నువ్వు కేక అనుకుంటూ కొడతా ఉంటారు చూడండి గ్యాసు. అటువంటి వారితో సావాసం ఎక్కువైపోయింది. వాస్తవానికి ఆఖరికి ఏ ఒక్కరు కనపట్లేదు. ఒక అడుక్కునే వ్యక్తిగా బస్ స్టాండ్లో పడుకున్న సమయంలో చేతిలో బైబిల్ పట్టుకొని ప్రేరేలు పట్టుకొని ఏం ఎరగని వ్యక్తిగా
ఛార్జీలు డబ్బులు లేకపోతే నపుంసకుల దగ్గర అడుక్కునే వ్యక్తిగా మారుతూ వచ్చాను. డాంబికమైన జీవితం జీవించాను కదా, ఎక్కడికైనా సలాం కొట్టించుకునే పేరు, చుట్టూరు స్నేహితులు బోల్డు మంది, కానీ వాస్తవానికి జీవితం ఆఖరికి ఆ విధంగా అయిపోతున్న సమయంలో అంతా జరిగిన తర్వాత స్నేహితులకు పంచుకుంటే వారు అంటున్నారు, అరే నీకేం జరిగితే మాకెందుకయ్యా అన్నట్టు మాట్లాడుతున్నారు. అదేంటి, మీరందరూ తెలుగు మీడియం స్కూల్లో చదువుకుంటే నేను ఏ స్కూలు, ఇంగ్లీష్ మీడియం కదా, అది మానేసి మరీ మీ స్కూల్ గ్రౌండ్స్లో ఉన్నాను కదరా, మిమ్మల్ని చాలా ప్రేమించాను కదా, నా తల్లిదండ్రులతో పక్కన పెట్టేసి వారి మాట ఆలకించా, వారు కష్టపడి తీసుకొచ్చిన డబ్బులంతటిని మీకోసమే తగలబేశా కదా, ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారని కలవరం మొదలవుతుంది. నా స్నేహితులు అంటుంటే మీరేంట్రా తన అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనే ఆలోచనలకు వెళ్ళడం మొదలవుతున్న తర్వాత ఈ లోకపరమైన ప్రేమ, ఏ ప్రేమ అంటే పెళ్ళైపోయిన వారిని ప్రేమించడం నా జీవితంలో, అటువంటి పాపిష్టి పనులు చేస్తూ ఆ ప్రేమ కూడా విఫలమైపోతావు, నువ్వు నాకు సరికాదు అన్నారు. ఆ తర్వాత మన వెనకమాల మన బలగం ఉంది, మన వెనకమాల బలం ఉందనుకుంటూ మనుషుల మీద ఆధారపడిన వ్యక్తిని కాదండి. ఆ సమయంలో రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి సరే, బలం ఉన్నప్పుడు బలంగా వాడారు, బలహీన అయిపోయిన తర్వాత ఒక్కరికి అర్థం కావట్లేదు. ఏంటి నా జీవితం ఇలా ముగిసిపోయింది అనే ఒక ఆలోచనలతో ఇంకా నా జీవితం ముగిసిపోతుంది, నాకు ఆదరణ ఇచ్చేవి మత్తు పదార్థాలు అనుకుంటూ మళ్ళీ వాడి దగ్గరికి పొలం అనుకుంటూ ప్రోకలాడుతూ పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఒకరోజు ఆ మత్తు పదార్థాలు డ్రగ్స్ అన్ని హెవీ డోస్ ఎక్కువైపోయి ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తున్న సమయంలో అందరూ వేళల్లో స్నేహితులు ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళినా బోల్డ్ మంది ఉన్నారు కదా, ఏ ఒక్కరూ కనపట్లేదు. ఇదే నోటితో తిట్లు తిన్న మా అమ్మ, ఇదే చేత్తో తన్నులు తిన్న మా నాన్నగారు ఆఖరికి వచ్చారండి. ఆఖరికి వచ్చి వారు ప్రేమ చూపిస్తూ అంటున్నారు, నిన్ను ఈ విధంగా చూస్తామని అనుకోలేదురా నాన్న, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉన్నావు, ఏరి నీ స్నేహితులు అన్నావు, ఆ సహవాసాలు వద్దన్నావు, గుండెలు బాదుకుంటూ ఎన్నో మరలు చెప్పాం, మా అక్కతో కంటే వారితోనే ఎక్కువ సమయం గడిపేవు గారు పుట్టినప్పటి నుంచి, ఏర్రా నీ స్నేహితులు, ఇదిరా వాస్తవం తెలుసుకోరా నాన్న అనుకుంటూ జరిగిన సన్నివేశం గురించి మాట్లాడుతుండగా వారి యొక్క మెల్లో ఉన్న మంగళసూత్రాలు ఏమైతే బంగారుపి ఉన్నాయో ఆ బంగారుపి సూత్రాలు తీసేసి ఇవి అమ్ముకొనైనా సరే హాస్పిటల్కి వెళ్ళరా అనుకుంటూ తల్లిదండ్రులు ఆ విధంగా ప్రేమ చూపిస్తున్నారు. యవ్వన ప్రాయంలో నా పరిస్థితి అటువంటి స్థితిలో ఉంటున్నప్పుడు నేను అంటున్నాను మా అమ్మతో, నా హృదయం అంతా చాలా భారంగా ఉంది, నేను ఇంకా నా జీవితం ముగిసిపోయినట్టుందమ్మా, నా వల్ల కావట్లేదు ఇంకా అనుకుంటూ పిచ్చి పట్టిన వాళ్ళగా మాట్లాడుతున్నాను. ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకుంటూ మొదలు పెడుతున్నాను, ఇంకా అయిపోయిందిలే జీవితం ముగిసిపోయిందిలే, నా బతుకు బస్ స్టాండ్లే అనుకుంటూ అటువంటి సమయంలో ఈ లోకప్రేమ విఫలమైపోయింది కాబట్టి చచ్చిపో లేకపోతే చంపే అని ప్రేరేపణ అనే ఆలోచనలతో నెగిటివ్ థాట్స్తో అతలకుతలం అయిపోతుంది హృదయం అంతా. ఏం అర్థం కావట్లా, తల్లిదండ్రులు కూడా సాధుపరచడం అవ్వట్లేదు. అటువంటి ఆఖరి క్షణాల్లో జరుగుతున్న సందర్భం ఏంటంటే అందరూ తుణీకరిస్తున్నారు, వీడు పోయినా బాధ లేదులని ప్రాంత ప్రజలందరూ అనుకుంటున్నారు, ఎందుకంటే వారితో అటువంటి ప్రవర్తన కలిగి జీవించిన వ్యక్తిని. అటువంటి ఆఖరి క్షణాల్లో నా దగ్గరికి వచ్చింది క్రైస్తవురాలు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఎవరు వచ్చారండి? చెడు మార్గంలో ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? పాపపు స్థితిలో ఉంటున్నప్పుడు ఎవరు వచ్చారు? ఆఖరి క్షణాల్లో ఎవరు వచ్చారు? క్రైస్తవురాలు వచ్చి ఆమె మాట్లాడుతున్నారు, అయ్యా ఒక పక్క దేవుడు అంటున్నావు, ఇంకో పక్క లోకంలో పడి తిరుగుతున్నావు, ఒక పక్క దేవుడు అంటున్నావు, నీ శరీరాన్ని మాలిన్యం చేసుకుంటున్నావు, దేవుడు అన్నీ చూస్తున్నాను నాయన, అయినా సమయం మించిపోలా, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు. ఆయన సహాయకుడై ఉన్నాడు, ఆయన ఉన్నవాడై ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు, నీ పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, దయచేసి నా మాట వినవా అనుకుంటూ ఆ క్రైస్తవురాలు మాట్లాడుతున్నారు. ఆమె నాకంటే మా అమ్మ కడుపులో మొదటగా పుట్టిన దుర్గాదేవి గారు, మా పెద్దక్క గారు యేసుప్రభు వారు నమ్మి విశ్వసించి బాప్తిసం పొందుకున్న వ్యక్తిగా మారిన ఆమె మాట్లాడుతున్న మాటలు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో జరిగిన సందర్భం ఏంటంటే, వాష్రూమ్లోకి వెళ్ళిపోయి అంటున్నాను కదా, ఇంకా నా బతుకు అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఎవరికి అక్కర్లా, చచ్చిపోవాలి లేకపోతే చంపేయాలి అనే తీవ్రమైన తలంపులతో ఉన్న సమయంలో ఎక్కడైతే మా ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చి ప్రార్థన చేసుకునే ఒక ఆచరణమైన భక్తి ఉందో ఆ గోడతోటి తిరిగి ప్రార్థన చేస్తున్నాను. ఆ సమయంలో చేసిన అతిక్రమలన్నీ ఒప్పుకోవడం జరుగుతుంది. ఈ శరీరంతో ఏ విధమైన పాపిష్టి పనులు చేసి ఉన్నానో, ఇంకో నపంసకులతో ఈ శరీరాన్ని కూడా పాపిష్టి పనులు చేశాను ప్రభు అని ఏదైతే జ్ఞాపకం వస్తున్నాయో ప్రతిదీ చెప్పడం మొదలవుతుండగా కంట్లోంచి నీళ్ళు రావడం మొదలవుతున్నాయి. ఆ నిజమైన మొరలో జరిగిన సందర్భం ఏంటంటే, ఆఖరుగా యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
ఆ మాట పలకడంతో అప్పుడు హృదయంలో ఒక రకమైన భారం ఉంది కదా, ఆ భారం అంతా దిగిపోవడం మొదలవుతోంది. ఆశ్చర్యానికి గురవుతూ ఒక మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. ఆ యొక్క మూల కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎందుకో తెలుసా, ఆ హృదయంలో అటువంటి నెమ్మది నా జీవితంలో రుచి చూడలేదు. ఒక రకమైన హృదయంలో సమాధానం కలిగి ఉంటుంటే ఆ తల్లిగారు అంటున్నారు, దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తే కాముగా ఉంటావేంటి, సాక్ష్యం చెప్పు నాయన, ఆయన నామాన్ని మహింపరచు అన్నారు. జరిగిన సంఘటన చెప్పాను. నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ప్రార్థన చేసుకున్నానండి. ఈ హృదయంలో అటువంటి నెమ్మది నేను ఎన్నెన్నో చోట్ల వెతికాను. వ్యభిచార గృహాల్లో వెతికాను, డబ్బులో వెతికాను, డాంబికమైన జీవితం దగ్గర వెతికాను, లేకపోతే మత్తు పదార్థాలు, చుట్టా, బీడీ, సిగరెట్, ఏమైతే మత్తుకు సంబంధించిన పదార్థాలు ఉన్నాయి అన్నింటిలో వెతికాను. కానీ అటువంటి సమాధానం ఎప్పుడు నా హృదయంలో అంత తేలిక నేను ఎప్పుడు రుచి చూడలేదండి. ఏంటి సంగతి అంటే ఆమె అంటున్నారు, ఆమెకు అర్థమైంది దేవుడు కార్యం చేశారని. బాబు, దేవుని ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తున్నాడు. ఇకనైనా సరే హృదయపూర్వకంగా ఆయన తట్టు తిరుగు. ఆయన నీతిని, రాజ్యాన్ని ఎత్తుకున్న ఆయన యేసు ప్రభువారు అంటే ఏంటో తెలుసా నీకు? ఏం తెలుసు నీకు? ఏమనేవాడిని, అందరి దేవుళ్ళు ఎన్నుకోడు ఒకటే, హల్లెలూయా బ్యాచ్, తెల్లలో దేవుడు అంటూ ఉన్నాను. అది కాదు బాబు, వాస్తవం. లేఖనాలు ధ్యానించు, ఆయనతో సావాసం చేయి, లేఖనాల్లో ఏముందో గ్రహించు, ఆయనతో సావాసం చేయి. ఈ లోకంతో సావాసం చేసావు, మత్తు పదార్థాలతో సావాసం చేసావు కదా, ఆ మత్తు పదార్థాల నుంచి బయటికి రాలేకపోతున్నావా? ఆయనతో సావాసం చేయి. నువ్వు నిజముగా మొరపెడితే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తావు. ఆయనతో సావాసం చేయి. ఇక్కడి నుంచి మొరపెట్టావు కదా, అటువంటి భక్తి కాదు, హృదయపూర్వకంగా భక్తి చేయి. ఆయనతో నిజముగా మొరపెట్టు, నువ్వు కార్యం చూస్తావు. నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఆ తల్లిగారు మాట్లాడుతుండగా ఆ మాటలు నన్ను ఎంతగానో ఆకర్షించడం మొదలు పెడుతూ ఉన్నాయి. వాస్తవానికి ఒక ఆలోచన ఏంటంటే, ఆ రోజు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్న సమయంలో నా హృదయం అంతా అందతేలికైపోయింది. నాలాంటి పాపిష్టివాడి ప్రార్థన దేవుడు ఆలకించడా? అయినా ఎందరో ఉన్నారు కదా, నేను హేళన చేసిన దేవుడు, నేను ఎక్కిరించిన దేవుడు, నేను హల్లెలూయా బ్యాచ్ అన్నాను కదా, ఈయన మాత్రం ఎందుకు వచ్చారు? ఎవరు యేసు ప్రభువారు? నాకు ఆలోచన మొదలవుతూ ఉంటుంది. అటువంటి సమయంలో అసలు ఎవరు యేసు ప్రభువారు నాకు ఆలోచనలకు వెళ్తుండగా అర్థమవుతుంది ఏంటంటే, యేసు ప్రభువారు ప్రేమ గురించి చెప్తున్నారు, యేసు ప్రభువారి యొక్క త్యాగం గురించి వర్ణిస్తున్నారు. బాబు, ఆయన ఏ పాపం చేయలా, ఆయన తెల్లోళ్ళ దేవుడు కాదు నాయన. యేసు ప్రభువారు అందరికీ ప్రభువు అయి ఉన్నారు, ఆయనకి పక్షపాతం లేదు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు కాదు నాయన. ఈ లోకము నిన్ను తృణీకరించిందేమో కానీ ఆయన నిన్ను తృణీకరించలేదనే మాటలు వినపడుతున్నాయి. ఇదిగో నీవు దేవుని సొత్తు అయి ఉన్నావు నాయన మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చున్నాడు అయ్యా. నువ్వు పాప బంధకంలో నాశనం అయిపోతున్నావు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చున్నారు బాబు. ఇదిగో వాటితో సావాసం చేసిన నీ జీవితం నాశనం అయిపోతుంది తప్ప వ్యసనాల్లో నీ బ్రతుకు బాగుపల్లా, నీకు నెమ్మది రాలా. ఆయనతో సావాసం చేయి, ఆయనతో సావాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది అంటారుగా. అసలు ఎవరు యేసు ప్రభువారు అని ఒక వీడియోలో గమనిస్తుంటే యేసు ప్రభువారు కొట్టే సన్నివేశం చూస్తున్నాను. శరీరం అంతా దున్నబడుతుండగా నా కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే దైవజనులు ఏమన్నారు, ఆయన ఏ పాపము చేయలేదు, నీకు నాకు రావాల్సిన బలం. అదంతా చాలా చీకటి ప్రాంతం, ఎవరికి తెలియదు. అక్కడ ఒక వ్యక్తిని కూడా చంపేసిన ప్రాంతం అది. అటువంటి ప్రాంతం. మా ప్రాంతాలన్నీ సమాధుల మధ్యలో, మా ప్రాంతాలన్నీ అర్ధరాత్రి లేదు సమాధుల్లోనే వాటి మీద పడుకునే జీవితాలు మావి. ఆ రకంగా మా శరీరాలు మేమే గాయపరుచుకునే రకాలు మావు. ఎన్ని మార్లు పోలీసు వర్కర్ కంట్లో ఆ యొక్క ఏమంటారండి, కారము రసం పిండినా సరే మాకు సిగ్గు రావట్లా. అన్ని హాస్పిటల్ తిరిగే, అన్ని యొక్క పోలీస్ స్టేషన్ తిరిగాం కానీ వారు ఎన్నో కొడుతున్నారు కానీ మాకు సిగ్గు రావట్లేదు. కానీ అటువంటి ప్రాంతం ఒకటి ఉంది, ఒక కొండ ప్రాంతం. ఏ ప్రాంతంలో అయితే తాగి చెడి ఉన్నానో అదే ప్రాంతంలో దేవుడి హృదయానికి తాకిన మాట, నీవు నా సొత్తు. ఆ మాటని అక్కడ ఒక రాయి మీద రాసుకొని ప్రతిరోజు ఏకాంతముగా నిజమైన దేవుడితో సహవాసం చేయడం జరుగుతుందండి. ఆయనతో సహవాసం చేయడం జరుగుతుంటే ఆయన జీవంగల వాక్యం ధ్యానిస్తుండగా, వాక్యం చదువుతుండగా కంట్లోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. అంత ఈజీగా ఏడ్చే సామాన్యమైన బతుకులు కాదు మావి, తల్లిదండ్రులను బాధపెట్టే వ్యక్తులు. కానీ యేసు ప్రభువారి గురించి తెలుసుకుంటుంటే యేసు ప్రభువారి త్యాగం మమ్మల్ని ఎంతగానో ఈ హృదయాన్ని పిండడం మొదలవుతుంది. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు నీ కొరకే. అయ్యా, యేసు ప్రభువారిని ఉదయం 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 వరకు నీ కొరకే బాబు ఆ సిలువ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నారు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. అర్థమవుతుంది ఆయన ప్రార్థన. ఎందుకు ఈ నటించే బ్రతుకు అనే మాటలో గుచ్చుకుంటున్నాయి అన్నమాట. ఆ కొండ ప్రాంతంలో ఒక తీర్మానం జరుగుతుంది. ఏమనంటే, ప్రభువా, నేను పాపిష్టివాడిని నాయన,
నేను నా ఇష్ట ప్రకారంగా నేను జీవించాను. నా ఇష్టం నన్ను నాశనానికి దారి తీసింది. నా జీవితంలో నీ ఇష్ట ప్రకారంగా జీవించాలని ఆశ అయితే ఉంది. ఆశ కలిగిన ప్రాణం నువ్వు తృప్తిపరిచే దేవుడు అంట కదా. నమ్ముట నీ వల్లైతే నమ్మువారికి సమస్తము సాధ్యం అంట కదా. ఎలా నమ్మాలో కూడా ఏమి ఎరగని వ్యక్తిని నాకు ప్రతిదీ నేర్పించు బాబు అనుకుంటూ ఆయన మాటలు చదువుతుండగా మొదటగా నాకు అర్థం ఏంటంటే, నేను ఒక పాపిష్టి వాడిని అనే ఒక గ్రహింపు నాకు కలగడం మొదలవుతుంది. నాలాంటి పాపిష్టి వాడి కోసం ఆయన బలి అయ్యారా ఆ యొక్క సువార్తని నమ్మి విశ్వసించి అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందుకున్నాను. ఎల్విన్ బర్నబాస్. ఆయన ఈ లోక రక్షకుడు. ఆయనకి కులము మతము భేదం లేదు. యేసు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయనకి పక్షపాతం లేదు. పాపులు రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఆయన ఒక్కడే లోక రక్షకుడు అని నమ్మి ఈ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి బాప్తిసం పొందుకున్నాను. ఆ కొండ ప్రాంతంలో ఎక్కడైతే చెడి ఉన్నానో అదే ప్రాంతంలో ఆయన జీవంగల వాక్కుతో నా బ్రతుకుని బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు దేవుడు. ఏ ప్రాంతంలో అయితే మనుషులు చేతరించుకున్నారో అదే ప్రాంతంలో జనులందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఆ దేవాది దేవుడు నా బతుకుని, నా పరిస్థితిని, నా మరుముఖ్యంగా నా హృదయాన్ని, నా ఆలోచనల్ని ప్రతిదీ బాగు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. పోలీసులు ఆశ్చర్యపోతూ అడుగుతున్నారు. ఎందుకంటే మా సంగతి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు అంటున్నారు, ఏంటి నాయనా నీ జీవితం మార్పు చెందిందంట, ఏంటి సంగతి? నేను అన్నాను ఒకటే మాట, ఎవరి వల్ల కాలేదు. కుక్కను కొట్టినట్టు కొట్టారు, మార్పు రాలా. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ట్యాబ్లెట్లు మార్చలేకపోయాయి. నన్ను కన్న తల్లిదండ్రుల వల్ల కుదరలా ఈ జీవితాన్ని బాగు చేయడం. రీహాబిలిటేషన్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి, అక్కడికి పరిగెట్లా. మనుషుల్ని సృజించిన పరమ వైద్యుడు ఆయన జీవంగల వాక్కు నా బ్రతుకుడు బాగు చేసింది. అప్పుడు వారు అన్నారండి ఒక మాట, నాకు ఆశ్చర్యం వేసింది. దిస్ ఈస్ గాడ్ గ్రేస్. దేవుని కృప నువ్వేమై ఉన్నావు. అంతా బాగానే ఉంది, కానీ న్యూస్ పేపర్లో ఈ రకంగా మతోన్మాది మనిషిగా మార్చండి. కింద ఒక పాయింట్లో మాత్రం సాయిని ఆపరేషన్ పరివర్తనతో మేమే బాగు చేసామని పోలీసు వారు రాశారు. దేవుడికి రావాల్సిన మహిమ మనుషులు దొంగలించారు. బాధేసింది. అప్పుడు నేను అన్నాను, ఏ మనిషి ఇంకో మనిషిని బాగు చేయలేరండి బాబు. పోలీసు వ్యవస్థకి నేను సలాం కొడతా, కానీ మీరు మనుషులే, మీరు కాదండి నన్ను బాగు చేసింది. ఈ పాపిష్టి వాడి కోసం ఆ సిలువ మీద త్యాగమవుతూ రక్తము కారుతూ ఇగో ఆ సిలువ మీద వేలాడుతూ 2000 సంవత్సరాల క్రితం ఈ పాపిష్టి వాడి కోసం పైనుంచి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తులుగా దిగి వచ్చాడే, ఆయన ప్రేమ నా బ్రతుకుని బాగు చేసింది. ఆ ప్రేమ నా జీవితాన్ని వెలిగించింది. ఆయన జీవంగల వాక్కు నా జీవితాన్ని వెలిగించింది. అయ్యా ఒకప్పుడు దైవ విషయాలు తిట్టిన వ్యక్తినే బాబు నేను, కానీ కళ్ళతో చూస్తున్నప్పుడు అర్థమైంది. ఒకప్పుడు అల్లెలుయా బ్యాచ్ అన్నవాన్నే, కానీ వాస్తవంలోకి వచ్చాక అర్థమైంది. ఆనాడు నా స్నేహితుడు తిమోతి అనకాయపల్లి ప్రాంతంలో కసింగొడ గ్రామంలో నాకు సువార్త చెప్తుంటే అర్థం కాల, తను పొందుకున్న రుచి ఏంటో, తను యొక్క అనుభవిస్తున్న ఆ సమాధానం ఏంటో అప్పుడు నాకు అర్థం అవ్వలేదు. కానీ రుచి చూసాక అర్థమైంది ఆయన ఉత్తముడని, ఆయన సజీవుడని. సిగ్గు లేకుండా ఈరోజు మీ అందరి ముందు నేను చేసిన అతిక్రమం ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? అలాంటి పాపిష్టి జీవితాన్ని బాగు చేసిన దేవుడు, విడుదలిచ్చిన దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ అతిక్రమంలో నాకైతే తెలియదు, కానీ ఈ పాపిష్టి జీవితాన్ని బాగు చేసి నీ ముందు సజీవ సాక్షిగా నిలబెట్టిన దేవుడు ఆయన నీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బాగు చేయగల సమర్థుడై ఉన్నాడు. శరీర రోగాన్ని, పాప రోగాన్నే కాదు సుమి, శరీర రోగాన్ని కూడా స్వస్థపరిచారు. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది. అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో బాప్తిసం పొందుకున్నాను. బాగా జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క డేట్ని. దానికి ముందరంతా ట్యాబ్లెట్లు మింగుతూ హాస్పిటల్ చుట్టూరు తిరిగానని చెప్పాను కదా. ఆ సమయం మొదలు పెడితే బాప్తిసం తీసుకున్న ఆ యొక్క సంవత్సరం, ఆ తేదీ నుంచి ఈరోజు మే 31, 2025 ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ లేదు, ఎక్స్రే లేదు. ఈ విధంగా మోకాళ్ళ మీద సాక్ష్యం చెప్పేలా బలమైన దయచేసి ఆయన స్వస్థపరిచున్నారు. హల్లెలూయా. ఏ తల్లిదండ్రులు అయితే బాధపడుతున్నారో వారి ఆశ్చర్య రీతిగా వారు కూడా నిజమైన దేవుని తెలుసుకొని వారు కూడా రక్షణ పొందుకొని ఈరోజు మేము మా కుటుంబం అంతా ఆయన నామాన్ని ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, మతమని విర్రవిగాను.
వాస్తవం తెలుసుకొని మాట్లాడుతున్నాను. యేసు ప్రభు వారు మతము కాదు, కానీ పాపిష్టి బ్రతుకుల్ని బాగు చేయడానికి వచ్చిన గొప్ప మార్గమై ఉన్నారు ఆయన. హల్లెలూయా. నా సాక్ష్యం ఎంతో ఉంది, కానీ సమయం అయితే కాదు. నా వెనక మళ్ళీ దైవజనులు కూడా వచ్చి ఉన్నారు. నా మాటలు నేను ముగిస్తున్నాను. కనపడుతున్న ఈ వ్యక్తిని కాదు, కానీ ఆ ఫోటోలను కాదు, కానీ ఆ పాపిష్టి జీవితాన్ని బాగు చేసిన దేవుడికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగజేస్తూ ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నీ బ్రతుకులు మారునుగాక. ఆమేన్.